పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇరాన్ ప్రయోగిస్తున్న షాహెద్ డ్రోన్ ధర కేవలం $20,000. కానీ దానిని కూల్చడానికి అమెరికా గల్ఫ్ దేశాలు ప్రయోగిస్తున్న ఒక్కో పేట్రియాట్ క్షిపణి ధర $1,00,000. శత్రువు విసిరే చిన్న రాయిని అడ్డుకోవడానికి వజ్రాయుధాన్ని వాడి ఆస్తి పోగొట్టుకున్న చందంగా తయారైంది అగ్రరాజ్యం పరిస్థితి. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుక్రెయిన్ వైపు చూస్తున్నాయి. గత 4 ఏళ్లుగా రష్యాతో సాగిస్తున్న డ్రోన్ యుద్ధంలో ఆరితేరిన యుక్రెయిన్ ఇప్పుడు తన చౌకైన అత్యంత ఖచ్చితమైన డ్రోన్ టెక్నాలజీని గల్ఫ్ దేశాలకు అందించేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేపడుతున్న ప్రతీకార దాడులు గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ షాహెద్ డ్రోన్లని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతున్నప్పటికీ వాటిని అడ్డుకునేందుకు అమెరికా గల్ఫ్ దేశాలు వినియోగిస్తున్న రక్షణ వ్యవస్థలు మాత్రం అత్యంత ఖరీదైనవిగా మారాయి. దీంతో యుద్ధ వ్యయాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇరాన్ వినియోగిస్తున్న షాహెద్ 136 డ్రోన్ అనేది సాధారణ డ్రోన్ కాదు. ఇది ఒక రకంగా చిన్న క్రూజ్ క్షిపణిలా పనిచేస్తుంది. దీన్ని లోయిటరింగ్ మ్యూనిషన్ లేదా సూసైడ్ డ్రోన్ అని పిలుస్తారు. లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత అది నేరుగా దానిపై ఢీకొని పేలిపోతుంది. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు $20,000 నుంచి $30,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే ఆయుధంగా ఇది మారింది. ఇలాంటి డ్రోన్లను ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడం రక్షణ వ్యవస్థలకు ఒక పెద్ద సవాల్గా మారుతోంది. అయితే ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా వినియోగిస్తున్న పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ వంటి రక్షణ వ్యవస్థలో ఒక్కోసారి $1,00,000 ఖర్చు అవుతుంది. ఒక $20,000 ధర పలికే డ్రోన్ను కూల్చివేయడానికి కొన్ని $1,00,000 విలువైన క్షిపణిని ప్రయోగించాల్సి వస్తుంది. ఇదే యుద్ధ వ్యయాలను అసమానంగా పెంచుతోంది. ఇక గల్ఫ్ దేశాలు కూడా F-16 యుద్ధ విమానం వంటి అధునాతన యుద్ధ విమానాలను వినియోగించడం వల్ల ఖర్చు మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన రక్షణ ఎలా సాధించాలి అన్న దానిపై గల్ఫ్ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వారికి ఒక కీలక భాగస్వామిగా ముందుకొస్తోంది. గత 4 ఏళ్లుగా రష్యా దాడులను ఎదుర్కొంటూ ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలను ఇచ్చే ఆయుధాలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా డ్రోన్ యుద్ధంలో ఉక్రెయిన్ సాధించిన అనుభవం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన స్టింగ్ డ్రోన్లు, బుల్లెట్ ఇంటర్సెప్టర్ డ్రోన్లు వంటి సాంకేతికతలు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఒక ఆశాకిరణంగా మారాయి. ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న ఈ స్టింగ్, బుల్లెట్ ఇంటర్సెప్టర్ డ్రోన్లు శత్రు డ్రోన్లను గాలిలోనే ఢీకొట్టి ధ్వంసం చేస్తాయి. వీటి ధర ఇరాన్ డ్రోన్ల కంటే కూడా తక్కువగా ఉంది. ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతున్న శత్రు డ్రోన్లను గుర్తించి వేగంగా కూల్చివేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. పేట్రియాట్ వంటి ఖరీదైన వ్యవస్థలపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతోనే రక్షణ సాధించవచ్చని ఉక్రెయిన్ నిరూపించింది. ఇదే కారణంగా ఖతార్, UAE, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉక్రెయిన్తో రక్షణ ఒప్పందాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్తో డ్రోన్ సరఫరా, సాంకేతిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాల ద్వారా కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాకుండా యుద్ధ వ్యూహాలు, డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి అంశాలు కూడా ఉండబోతున్నాయి. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల గల్ఫ్ దేశాల్లో పర్యటించడం ఈ పరిణామాలకు మరింత బలం చేకూర్చింది. ఈ పర్యటనలో ఆయన పలు దేశాలతో రక్షణ సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఇవి కేవలం తాత్కాలిక ఒప్పందాలు కాకుండా భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యాలకు పునాది వంటివని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, పెట్టుబడులు, సంయుక్త అభివృద్ధి అన్నీ ఈ ఒప్పందాల్లో భాగమవుతాయని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్, జోర్డాన్, కువైట్ వంటి దేశాలకు వందలాది ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఇది ఉక్రెయిన్ తన యుద్ధ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు యుద్ధ బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రక్షణ సాంకేతికతలో ఒక కీలక సరఫరాదారుగా మారింది. ఒకప్పుడు యుద్ధాల్లో భారీ ట్యాంకులు, యుద్ధ విమానాలే ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న డ్రోన్లు కూడా యుద్ధంలో గేమ్ చేంజర్గా మారుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే సామర్థ్యం ఉండడంతో డ్రోన్ యుద్ధం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇన్నాళ్లు రక్షణ కోసం అమెరికాపై మాత్రమే ఆధారపడ్డ గల్ఫ్ దేశాలు
ఇప్పుడు ఉక్రెయిన్ టెక్నాలజీని ఆహ్వానిస్తున్నాయి. దీనివల్ల రక్షణ వ్యయం భారీగా తగ్గడమే కాకుండా ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఉక్రెయిన్ జోక్యాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ మార్పులు మరోవైపు కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే ఈ సాంకేతికత మరిన్ని దేశాలకు, మరిన్ని సమూహాలకు చేరితే ప్రపంచ భద్రతపై కొత్త ముప్పులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం కేవలం దేశాల మధ్య కాకుండా ప్రాంతాల మధ్య కూడా జరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇరాన్ షాహిద్ డ్రోన్ల దాడులు ఒకవైపు, వాటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ డ్రోన్ టెక్నాలజీ మరోవైపు కలిసి పశ్చిమాసియాలో కొత్త రకం యుద్ధ సమీకరణాన్ని సృష్టిస్తున్నాయి. మొత్తానికి పశ్చిమాసియాలో ఇరాన్ డ్రోన్ల జోరుకు ఉక్రెయిన్ సాంకేతికత అడ్డుకట్ట వేయబోతోంది. చౌక డ్రోన్లతో యుద్ధాన్ని గెలవచ్చనుకున్న ఇరాన్ వ్యూహాన్ని అదే స్థాయిలో చౌకైన టెక్నాలజీతో ఉక్రెయిన్ దెబ్బకొట్టబోతోంది. ఈ సరికొత్త ఆయుధ బంధం పశ్చిమాసియాలో ఎలాంటి శాంతిని తీసుకువస్తుందో వేచి చూడాలి.